దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది. ఆ శిక్ష భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం యెమెన్లోని సనా జైల్లో అమలు కావాల్సి ఉంది. ఎలాగైనా ఆమె ప్రాణాలు కాపాడేందుకు భారత విదేశాంగ శాఖ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో హత్యకు గురైన బాధిత కుటుంబ సభ్యులతో మన దేశానికి చెందిన ముస్లిం మత పెద్దల చర్చలు సానుకూల ఫలితాలనిచ్చింది. అందుకే ప్రస్తుతానికి ఉరిశిక్ష వాయిదా పడింది. దీంతో నిమిషా ప్రియకు ఉరిశిక్ష ఖాయమని బాధపడుతున్న తరుణంలో చిన్న ఆశ చిగురించింది. బాధిత కుటుంబ సభ్యులు మానవతా దృక్పథంతో మనసు మార్చుకుంటే నిమిషాకు ప్రాణాపాయం తప్పుతుంది. ఆమె ప్రాణాలు నిలబడాలి అనే ప్రయత్నాలు సఫలం కావాలని కోరుకుందాం. నరేంద్ర మోదీ తర్వాత ఎవరు ప్రధాని అవుతారు అనే ప్రశ్నకు పొలిటికల్ జ్యోతిష్యులు ముగ్గురు పేర్లు సూచిస్తున్నారు. అసలు మోదీ దిగిపోతారో లేదో తెలియదు కానీ వీళ్ళు మాత్రం అప్పుడే తరువాతి ప్రధాని అయ్యే అవకాశం ఎవరికి ఉంది అనే దానిపై విశ్లేషణలు, చర్చలు మొదలు పెట్టారు. రాజకీయాలు, జ్యోతిష్యాలకు అవినాభావ సంబంధం ఉంది. భారత రాజకీయాల్లో జ్యోతిష్యం ప్రభావం కొత్తదేమీ కాదు. ప్రాచీన కాలం నుండి రాజులు, చక్రవర్తులు తమ నిర్ణయాల కోసం జ్యోతిష్యుల సలహా తీసుకునేవారు. ఈ సంప్రదాయం నేటికి కొనసాగుతోంది. గ్రహాల స్థానాలు, నక్షత్రాల కదలికలు కొంతమంది నాయకులకు అనుకూలంగా ఉన్నాయని జ్యోతిష్కులు అంటున్నారు. వీరిలో 3 పేర్లు ఎక్కువగా చర్చకొస్తున్నాయి. వారి జాతకంలో ప్రధాని అయ్యే యోగం కనబడుతోందని అంటున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ముగ్గురికి ప్రధాని అయ్యే అవకాశం ఉందని వారు చెబుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.